సో హాయ్ ఫ్రెండ్స్, ఎగ్జామ్లో మీకు ఇట్లా ఒక సెంటెన్స్ ఇచ్చేసి చేంజ్ ద డిగ్రీ అని చెప్తారు. ఓకే, సో మనకి వాళ్ళు చెప్పారు ఏ డిగ్రీలో ఇచ్చినాం ఏ దాంట్లో చేంజ్ చేయాలనేసి. ఓకేనా. సో రూల్ ప్రకారం మనకి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్లో ఉంటే మనం కంపారిటివ్లో చేంజ్ చేయాలి. దిస్ ఈజ్ ద రూల్. ఓకేనా. రూల్ ప్రకారం సపోజ్ సెంటెన్స్ పాజిటివ్లో ఉంటే కంపారిటివ్లో చేంజ్ చేయాలి, కంపారిటివ్లో ఉంటే పాజిటివ్లో చేంజ్ చేయాలి, సూపర్లాటివ్లో ఉంటే రెండు దాంట్లో చేంజ్ చేయాలి. ఓకే, సో దీని గురించి మనం ఈరోజు తెలుసుకున్నాం. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు దాంట్లో మనం డిగ్రీ ఆఫ్ కంపారిజన్ మనకి సిలబస్లో ఉంది. ఓకే, డిగ్రీ ఆఫ్ కంపారిజన్లో పాజిటివ్, సూపర్లాటివ్ అండ్ కంపారిటివ్ డిగ్రీస్ ఉంది. దీంట్లో ఐడెంటిఫికేషన్ అండ్ కన్వర్షన్. సో ఈరోజు మనం తెలుసుకుంటాం. బట్ ఈరోజు వచ్చేసి మనం పాజిటివ్ అండ్ కంపారిటివ్ డిగ్రీ ఈ రెండు కవర్ చేసుకుంటాం. సూపర్లాటివ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో కవర్ చేసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, రీనా ఈజ్ యాజ్ స్మాల్ యాజ్ సింహ. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము అండ్ దానికి బ్రాకెట్లో ఉంది ఏమి చేంజ్ ద డిగ్రీ అనేసి. మనకి తెలియదు. ఎగ్జామ్లో కూడా వాళ్ళు ఇచ్చిన దానికి ఒక క్వశ్చన్ ఇచ్చేసి కింద 4 ఆప్షన్ ఇస్తారు. బ్రాకెట్లో వచ్చేసి ఫైండ్ అవుట్ ద కరెక్ట్ డిగ్రీ అనేసి మోస్ట్లీ ఇవ్వచ్చు, అట్లా ఇవ్వచ్చు. ఓకే, సో మనమే చూసుకోవాలి ఏ దాంట్లో ఇచ్చినారు. ఓకే, అండ్ దాన్ని చూసి మనం దానికి కన్వర్షన్ చేయాలి. ఓకేనా. సో బై ద వే ఫ్రెండ్స్, ఓకే ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. చాలామంది వచ్చేసి జస్ట్ ఊరికి ఓపెన్ చేస్తున్నారు, చూడటం లేదు. ఓకే, సో దయచేసి నా ఛానల్ని ప్రమోట్ చేయండి. ఓకేనా. అంటే మీ చూడండి, ఎండ్ వరకు చూడండి, మీకు ఫ్రీగా నాలెడ్జ్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో మనం స్టార్ట్ చేద్దాం ఈరోజు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం కన్వర్షన్ చూద్దాం, రూల్స్ చూద్దాము. ఏముంది, సపోజ్ పాజిటివ్లో ఉంటే కంపారిటివ్లో చేంజ్ చేయాలి. నేను మీకు చెప్పాను కంపారిటివ్లో ఉంటే పాజిటివ్లో చేంజ్ చేయాలి, సూపర్లాటివ్లో ఉంటే రెండు దాంట్లో కంపేర్ చేయాలి. ఇప్పుడు మనకి ఎట్లా తెలుస్తుంది ఈ క్వశ్చన్ వచ్చేసి ఏ దాంట్లో ఉందనేసి. ఓకే, పాజిటివ్లో మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే ఇక్కడ టేబుల్ ఇది కూడా చూసుకోండి. సో పాజిటివ్లో ఉన్న దానికి ఇవన్నీ అడ్జెక్టివ్స్. ఓకేనా. పాజిటివ్లో ఉన్న దానికి ఈఆర్ ఈఎస్టీ ఏమి ఉండదు చూడండి ఫ్రెండ్స్. టాల్. కంపారిటివ్లో ఉన్న దానికి మనం ఈఆర్ ఆర్ ఆర్ యాడ్ అవుతుంది, టాలర్. అండ్ సూపర్లాటివ్ వచ్చేసి టాలెస్ట్. ఓకే, ఎంత చూడండి ఫ్రెండ్స్. ఓకే, నేను కొన్ని ఇక్కడ తీసుకున్నాను. ఓకే, లాంగ్, లాంగర్, లాంగెస్ట్, క్లెవర్, క్లెవరర్, క్లెవరెస్ట్. ఓకే, అట్లా కొన్ని నేను తీసుకున్నాను ఇక్కడ ఎగ్జాంపుల్స్. ఓకేనా. కానీ దీంతో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. గుడ్ వచ్చేసి గుడ్ ఆర్ గుడ్డెస్ట్ లేదు, గుడ్ బెటర్ బెస్ట్ ఉంటుంది, బ్యాడ్ వర్స్ వర్స్ట్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు వన్ మోర్ థింగ్ వచ్చేసి ఇక్కడ బ్యూటిఫుల్ ఉంది. బ్యూటిఫుల్కి మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్ ఉంది. యాక్చువల్లీ కంపారిటివ్లో వచ్చేసి మనం ఈఆర్ అట్లా యాడ్ చేయాలి కదా. సో బ్యూటిఫుల్కి బ్యూటిఫుల్లర్, ఓకే బ్యూటిఫుల్లెస్ట్ ఉండదు. సో నేను ఒక ట్రిక్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఓకేనా. మ్యాక్సిమం ఏమిటంటే ఓకే 3 or 4 సిలబల్స్, ఓకే 3 or 4 సౌండ్స్ ఉంటాయి. ఓకే, అక్కడ కంపారిటివ్కి మోర్ యాడ్ చేయండి, సూపర్లాటివ్కి మోస్ట్ యాడ్ చేయండి. సో బ్యూటిఫుల్. ఓకే, బ్యూటిఫుల్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి సౌండ్స్, ఎన్ని సిలబల్స్, 3 ఉన్నాయి. సో అందుకే మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. సిమిలర్లీ ఇంపార్టెంట్ అనే వర్డ్ ఉంది అనుకోండి. సో ఇంపార్టెంట్ వచ్చేసి ఇంపార్టెంట్ 3 ఉన్నాయి ఇక్కడ సౌండ్స్. సో మోర్ ఇంపార్టెంట్ అయిపోతుంది ఇక్కడ. ఓకే, దెన్ సూపర్లాటివ్లో వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఈ టేబుల్ కావాలంటే మీకు గూగుల్లో మీకు జస్ట్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్ ఓకే మీరు జస్ట్ కొడితే మీకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, అవి యాజ్ ఇట్ ఈస్గా అంతా చూసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. నేను ఇక్కడైతే కొన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు చూడండి. ఓకే, పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ అండ్ సూపర్లాటివ్ డిగ్రీ దాన్ని ఎలా ఫౌండ్ అవుట్ చేయాలి. ఓకే, ఎలా దాన్ని చూసి మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు ఇది పాజిటివ్ డిగ్రీలో ఉందనేసి, ఇది కంపారిటివ్లో డిగ్రీలో ఉందనేసి. ఓకే, ఇప్పుడు చూడండి, పాజిటివ్ డిగ్రీలో యాజ్, ఓకే దెన్ ఇది ఏదో ఒకటి ఉంటుంది దీంట్లో. ఓకే, దెన్ యాజ్ అంటే యాజ్ క్లెవర్ యాజ్ ఫేమస్ యాజ్, లేకుంటే సో క్లెవర్ యాజ్, సో ఫేమస్ యాజ్ అట్లా ఉంటుంది. సో సపోజ్ మీకు ఇట్లా మీకు కనపడిస్తే, లేకుంటే ఇట్లా ఇట్లా ఉండేదాన్ని ఈఆర్ ఈఎస్టీ లేకుండా ఉంటే అది దాని అర్థం ఏమి, అది పాజిటివ్ డిగ్రీలో ఉన్నట్లా మనం కంపారిటివ్లో చేంజ్ చేయాలనేసి. ఓకే, కంపారిటివ్ డిగ్రీని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే దాన్ని మీకు ఈఆర్తో, ఆ వర్డ్ని ఈఆర్తో ఉంటుంది అండ్ దాని తర్వాత మనకి దాన్ ఉంటుంది. ఓకే, టీహెచ్ఏఎన్ దాన్, టీహెచ్ఈఎన్ కాదు టీహెచ్ఏఎన్ దాన్. ఓకే, అట్లా ఉంటే దాని అర్థం ఏమి, అది కంపారిటివ్ డిగ్రీలో ఉన్నట్లా. ఓకే, మరి చెప్తాను చూడండి. పాజిటివ్ డిగ్రీలో మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే ఆ పర్టికులర్ సెంటెన్స్లో యాజ్, దెన్ ఏదో ఒక వర్డ్ ఉంటుంది, పూర్, ఓల్డ్, బ్యాడ్ సంథింగ్, దాని తర్వాత యాజ్ ఉంటుంది. లేకుంటే సో పూర్ ఆర్ సో ఫాస్ట్ ఆర్ సో ఫేమస్ యాజ్ అనేసి అట్లా ఉంటుంది. దాని అర్థం ఏమి, అది పాజిటివ్ డిగ్రీలో ఉన్నట్లా. లేదు కంపారిటివ్ డిగ్రీలో ఉన్నట్టు మీరు ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే దాంట్లో టీహెచ్ఎన్ దాన్ అని ఉంటుంది అండ్ అడ్జెక్టివ్ వచ్చేసి ఈఆర్ అట్లా యాడ్ అయి ఉంటుంది. సో దాని అర్థం ఏమి, అది కంపారిటివ్ డిగ్రీలో ఉంది అండ్ దాన్ని మనం పాజిటివ్ డిగ్రీలో చేంజ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, అలా ఐడెంటిఫై చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి
ఇక్కడ నోట్ ఉంది, అది ఏమంటే ఓకే ఇఫ్ ద గివెన్ సెంటెన్స్ ఇంక్లూడ్ నాట్ దెన్ వీ షుడ్ రిమూవ్ నాట్ అండ్ వాయిస్ వర్సా. ఓకే అంటే ఏమి సి ఇఫ్ ద గివెన్ సెంటెన్స్ అంటే ఏమి పైన ఉన్న దాంట్లో సింపుల్గా చెప్తాను చూడండి ఫ్రెండ్స్, పైన ఉన్న దాంట్లో నాట్ లేదనుకోండి కింద ఉన్న దాంట్లో మనం నాట్ పెట్టాలి. అంటే ఏమి పాజిటివ్ డిగ్రీలో సపోజ్ వాళ్ళు పాజిటివ్ డిగ్రీలో ఇచ్చినారు, దాంట్లో నాట్ ఉంది అనుకోండి సెంటెన్స్లో, మనం కంపారిటివ్లో చేంజ్ చేసేటప్పుడు నాట్ ఉండకూడదు. సపోజ్ వారు పాజిటివ్ డిగ్రీలో పైన దాంట్లో నాట్ ఇచ్చినారు ఆ సెంటెన్స్లో, అంటే పాజిటివ్ డిగ్రీలో నాట్ ఇచ్చినారు, ఆ టైంలో కంపారిటివ్లో మనం చేంజ్ చేసేటప్పుడు నాట్ ఉండకూడదు. ఓకే అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే సో ఇట్లా మోస్ట్లీ క్వశ్చన్ ఇట్లా అడగవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఒక సెంటెన్స్ ఇచ్చేసి ఫైండ్ ద కరెక్ట్ డిగ్రీ అనేసి కింద ఆప్షన్ చేయొచ్చు, మీరు దాన్ని మ్యాచ్అప్ చేయాలి. ఫస్ట్ ఇది ఫైండ్ అవుట్ చేయండి ఏ దాంట్లో ఉంది. ఓకే దెన్ ఆ తర్వాత మీరు కింద ఆప్షన్ ఫైండ్ అవుట్ చేయండి. సో ఐ హోప్ మీకు ఇప్పుడు అర్థమైంది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి పాజిటివ్ డిగ్రీ కంపారిటివ్ డిగ్రీ అనేసి. చూడండి సూపర్లాటివ్ గురించి నేను ఇప్పుడు ఈ వీడియోలో ఏం చెప్పాను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్ ఫైన్. ఇప్పుడు చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే ఫైన్. ఇప్పుడు చూడండి ఫస్ట్ వన్. సో రాజు ఈజ్ యాజ్ క్లవర్ యాజ్ శ్యామ్. ఓకే మనకి క్లియర్గా తెలిసిపోతుంది యాజ్. ఓకే క్లవర్ యాజ్ అంటే ఏమి ఇది పాజిటివ్ డిగ్రీలో ఉన్నట్ల. సో రూల్ ప్రకారం మనం ఏం చేయాలా, పాజిటివ్ ఉంటే కంపారిటివ్లో చేంజ్ చేయాలి. నాకు కంపారిటివ్లో చేంజ్ ఎలా చేయాలి చెప్తాను చూడండి ఫ్రెండ్స్. మనం ఓకే ఇక్కడ కంపల్సరీ కంపారిజన్ ఉంటుంది, రెండు వర్డ్స్ ఉంటాయి. ఓకే సో లాస్ట్లో ఉంటుంది కదా అది ముందు తీసుకొని రావాలి. ఓకే అది ముందు తీసుకొని వచ్చిన తర్వాత అంటే ఏమి పాజిటివ్ నుంచి కంపారిటివ్లో నేను చెప్తున్నాను బాగా వినండి ఫ్రెండ్స్. ఓకేనా సి శ్యామ్. ఓకే సో రాజ్ ఈ సెంటెన్స్ ఏముంది, రాజు ఈజ్ యాజ్ క్లవర్ యాజ్ శ్యామ్. సో ఆ టైంలో మనం ఏం చేయాలి, లాస్ట్లో ఉన్న వర్డ్ని మనం ముందు తీసుకొని రావాలి శ్యామ్ని. ఓకే ఫైన్. సో శ్యామ్ని ముందు తీసుకొని వచ్చిన తర్వాత హెల్పింగ్ వర్బ్ యాజ్ ఇట్ ఈస్ రాసేయండి. పైన నాట్ ఉందా లేదు కదా, సో కింద హెల్పింగ్ వర్బ్ తర్వాతనే నాట్ వస్తుంది, వేరే ప్లేస్లో రాదు. ఓకే సో శ్యామ్ ఈజ్ నాట్. ఓకే శ్యామ్ ఈజ్ నాట్. ఓకే యాజ్ రాజ్ చూడండి, దీంట్లో యాజ్ ప్లేస్ వచ్చేసి మనకి దాన్ వస్తుంది దాని బదులుగా. ఓకే కానీ మనకి క్లెవర్కి ఏమి ఓకే క్లెవరర్ ఉంటుంది. ఓకే క్లెవరర్, సో మనం క్లెవరర్ రాయాలి. ఓకే సో శ్యామ్ ఈజ్ నాట్ క్లెవరర్ దాన్ మళ్ళీ ఈ పేరు ఫస్ట్లో ఉన్న పేరు వచ్చేస్తుంది. సో అట్లా మనకి కంపారిటివ్లో కన్వర్ట్ అయినట్లా. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సి రాహుల్ వాజ్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ డానియల్. ఓకే సో యాజ్ స్ట్రాంగ్ యాజ్ ఉంది, సో దాని అర్థం మీ అండ్ స్ట్రాంగర్ కాదు స్ట్రాంగ్, సో దాని అర్థం ఏమి పాజిటివ్లో ఉన్నట్లా. ఓకేనా సో దీన్ని మనం రూల్ ప్రకారం ఏం చేయాలా, కన్వర్ట్ చేయాలా దేంట్లో కంపారిటివ్లో. సో డానియల్ని ముందు తీసుకొని వచ్చేసేయండి, హెల్పింగ్ వర్బ్ యాజ్ ఇట్ ఈస్గా తీసుకొని వచ్చేసేయండి. ఓకే హెల్పింగ్ వర్బ్ వాజ్ సింగులర్కి ఉందనేసి సింగులర్ తీసుకొని వచ్చేసేయండి. ఆ తర్వాత పైన నాట్ లేదు కదా, సో కింద నాట్ రాయండి. దెన్ ఓకే యాజ్ దీంట్లో రాదు. నెక్స్ట్ స్ట్రాంగ్ని స్ట్రాంగర్గా చేంజ్ చేయాలి. ఓకే డానియల్ వాజ్ నాట్ స్ట్రాంగర్. ఓకే దాన్ మర్చిపోకూడదు, దాన్ రాయాలి. ఓకే సి THEN కాదు, ఇది రాంగ్. ఓకే THAN. ఓకే దాన్. ఓకే డానియల్ వాజ్ నాట్ స్ట్రాంగర్ దాన్. ఓకే ఇప్పుడు ఫస్ట్లో ఉన్న నేమ్ వచ్చేసి ఇక్కడ వచ్చేస్తుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఓకే నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఇది బాగుంది చూడండి బాగా. ఓకే సో దే ఆర్ నాట్ సో బ్యూటిఫుల్ యాజ్ వంశిక. ఓకే దే ఆర్ నాట్ సో బ్యూటిఫుల్ యాజ్ వంశిక. సో చూడండి సో బ్యూటిఫుల్ యాజ్ అంటే ఏమి పాజిటివ్లో ఉన్నట్ల. ఓకే సో రూల్ ప్రకారం మనం ఏం చేయాలా, కంపారిటివ్లో చేంజ్ చేయాలి. సో వంశికని ముందు తీసుకొని వచ్చేసేయండి. ఇక్కడ బాగా చూడండి ఆర్ రాయకూడదు ఇక్కడ, అది మిస్టేక్ అయిపోతుంది. ఓకే వంశిక సి దే అంటే మీ ప్లూరల్. ఓకే అందుకే ప్లూరల్ది హెల్పింగ్ వర్బ్ ఇక్కడ యూజ్ చేసాం. సో వంశిక వచ్చేసి సింగులర్ కదా, సో అందుకే ఈజ్ యూజ్ చేయాలి. ఓకే బాగా వినండి ఫ్రెండ్స్. ఓకే మిస్టేక్ చేయకండి. ఆప్షన్లో వంశిక ఆర్ ఉంటుంది, సో మీరు అది సెలెక్ట్ చేస్తే రాంగ్ అయిపోతుంది. ఓకే ఇక్కడ ఆర్ అంటే ఏమి దేకి ఆర్ వస్తుంది, దే అంటే ప్లూరల్ కదా, సో ఆర్ వచ్చేసి ప్లూరల్ హెల్పింగ్ వర్బ్. వంశిక ఈజ్ సింగులర్ కదా, సో వంశికకి మనం ఈజ్ యూజ్ చేయాలి. ఫైన్. సో వంశిక ఈజ్ పైన నాట్ ఉంది కదా, కింద నాట్ రాకూడదు. ఓకే నాట్ రాయకూడదు, సో కూడా రాయకూడదు మనం, ఎందుకంటే నౌ వీఆర్ కన్వర్టింగ్ ఓకే దిస్ వన్ ఇంటూ కంపారిటివ్. ఓకే సో ఇప్పుడు చూడండి బ్యూటిఫుల్ ఉంది, సో బ్యూటిఫుల్ ఎన్ని సౌండ్స్ ఉన్నాయి ఇక్కడ, ఓకే 3 ఉన్నాయి, 3 సిలబల్స్ ఆర్ దేర్. సిలబల్స్ అంటే ఏం లేదు సౌండ్స్. ఓకేనా బ్యూటిఫుల్ 3. ఓకే అందుకోసం మనం ఏం చేయాలి, మోర్ యూజ్ చేయాలి. ఓకే వంశిక ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్. ఓకే అడ్జెక్టివ్ రాసిన తర్వాత మనం దాన్ రాయాలి. దెన్ ఓకే ఇక్కడ ఏం దేనే రాయాలా, దెమ్ రాయకూడదు. ఓకే ఇఫ్ యూ రైట్ దెమ్ హియర్ దెన్ రాంగ్ అయిపోతుంది. ఓకే ఇట్ షుడ్ బి దే ఓన్లీ. ఓకేనా దేనే ఉండాలి, దెమ్ రాకూడదు. ఓకే ఫైన్. సో వంశిక ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ దే అట్లే ఉండాలా, దెమ్ ఉండకూడదు ఫ్రెండ్స్, అది మిస్టేక్ అయిపోతుంది. ఇఫ్ సపోజ్ మీరు దాంట్లో దెమ్ ఉందనేసి మీరు సెలెక్ట్ చేస్తే అది రాంగ్ అయిపోతుంది. అంటే ఏముంది అదే ఉండాలి ఇక్కడ కూడా. ఫైన్. ఇప్పుడు రివర్స్గా తీసుకుంటాం, కంపారిటివ్ నుంచి పాజిటివ్ తీసుకుంటాం. చూడండి కంపారిటివ్లో వచ్చేసి ఫస్ట్ ఏముంది ఇక్కడ, ఫస్ట్
క్వశ్చన్లో ఏముంది, సురేష్ ఈజ్ స్మార్టర్ దెన్ గణేష్. ఓకే, స్మార్ట్ యాక్చువల్లీ పాజిటివ్కి ఇది స్మార్ట్ ఉండాల. ఓకే, ఈఆర్ దీనిలో యాడ్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని అర్థం ఏమి, ఇది మనకి కంపారిటివ్ ఉన్నట్ల. ఫస్ట్ ఐడెంటిఫై చేయండి ఏ దాంట్లో ఉందంట్లా. ఓకే, ఫస్ట్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ తర్వాత కన్వర్ట్ చేయండి. సో ఇప్పుడు మనకి తెలిసిపోయింది ఇది స్మార్టర్ అంటే ఏమి, అండ్ దాన్ కూడా ఉంది అంటే కంపారిటివ్ ఉన్నట్ల. సో దాని అర్థం ఏమి, మనం పాజిటివ్లో కన్వర్ట్ చేయాలి. సో సురేష్ ఈజ్ స్మార్టర్ దెన్ గణేష్. గణేష్ ముందు తీసుకొని వచ్చేసేయండి. గణేష్ సింగులర్ కదా, అందుకే ఈజీ రావాలి. ఇక్కడ నాట్ ఏం లేదు, కింద నాట్ రాయాలి. ఓకే, సో గణేష్ ఈజ్ నాట్. ఓకే, ఇక్కడ మనం యూజ్ చేయాలి యాజ్. ఓకేనా, యాజ్. ఓకే, స్మార్టర్ని మనం స్మార్ట్గా తీసుకోవాలి. ఓకే, స్మార్ట్ యాజ్ సురేష్. ఓకే, సురేష్ని లాస్ట్లో తీసుకొని వచ్చేద్దాం. సో దిస్ ఈజ్ కరెక్ట్ కన్వర్షన్. ఓకే, సో ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఇది కూడా బాగుంది. ఓకే, సో ఇది ఇంకోసారి కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. ఇప్పుడు ఓకే, ఒక సెంటెన్స్ ఇచ్చినారు ఏమనేసి, ఓకే, సురేష్ ఈజ్ స్మార్టర్ దెన్ గణేష్. సో మనకి ఎట్లా తెలుస్తుంది ఇది పాజిటివ్లో కంపారిటివ్లో ఉన్నట్లా. ఓకే, ఇక్కడ ఏం అడ్జెక్టివ్ ఏముంది, స్మార్ట్. ఓకే, స్మార్ట్కి మనం ఈఆర్ యాడ్ చేస్తే స్మార్టర్ అయిపోతుంది. ఓకే, అండ్ దాని కూడా ఉంది. సో ఈ రెండుతో మనం తెలుసుకోవచ్చు ఇది కంపారిటివ్లో ఉన్నట్లా. సో కంపారిటివ్లో ఉంటే మనం ఏం రూల్ ప్రకారం పాజిటివ్లో కన్వర్ట్ చేయాలి. సో చేద్దాం కన్వర్ట్. ఓకే, ఏముంది లాస్ట్లో ఏముంది, గణేష్ ముందు తీసుకొని వచ్చేస్తాం. ఓకే, గణేష్ సింగులర్ కదా, అందుకే ఈజీ మనం యూజ్ చేయాలి. ఓకే, దెన్ పైన నాట్ ఉందా, లేదు. సో మనం నాట్ కింద రాయాలి. దెన్ పాజిటివ్లో నేను మీకు చెప్పాను యాజ్ డాష్ యాజ్ అని ఉంటుంది. సో ఆర్ సో డాష్ యాజ్ అనేసి ఉంటుంది. ఓకే, సో మనం సో కూడా రాయొచ్చు, ఆర్ యాజ్ బెటర్ రైస్ యాజ్ రాయండి, పర్వాలేదు. సో గణేష్ ఈజ్ నాట్ యాజ్ స్మార్టర్. పాజిటివ్లో ఏమవుతుంది, స్మార్ట్ అవుతుంది. ఓకే, సో యాజ్ స్మార్ట్ యాజ్. ఇంకా ఏం మిగిలింది, పేరు ఫస్ట్ నేమ్ ఉంది కదా సురేష్, అది లాస్ట్లో వచ్చేస్తుంది. ఫైన్, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఫిఫ్త్ వన్, బాయ్స్ వర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ గర్ల్స్. ఓకే, సో బాయ్స్ వర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ గర్ల్స్. ఓకే, సో జస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. సో ఇమాజిన్ ఏదైనా బరువు ఏదైనా ఎత్తే దాంట్లో బాయ్స్ ఇంపార్టెంట్ ఇస్తాం కదా, సో అట్లా అని అనుకోండి. ఫైన్, ఎనీ హౌ కూర్చోండి, బాయ్స్ వర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ గర్ల్స్. ఓకే, సో ఇక్కడ ఏముంది, మోర్ ఇంపార్టెంట్. ఓకే, కంపారిటివ్లో ఉంది ఇది, అండ్ దాన్ కూడా ఉంది. ఓకే, సో సపోజ్ దాని ఉన్నా లేకున్నా కూడా మీరు ఇక్కడ చూసుకోండి. ఓకే, మీరు దీంతోనే మీకు తెలుసుకోవచ్చు అది ఏ దాంట్లో ఇచ్చినారనేసి. ఓకే, సో బాయ్స్ వర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ గర్ల్స్, కంపారిటివ్లో ఉంది, గర్ల్స్కి ముందు తీసుకొని వచ్చేసేయండి పైన. ఓకే, గర్ల్స్. ఓకే, ప్లూరల్ ఉంది, అందుకే వారే ఉండాలా, వాజ్ రాకూడదు. గర్ల్స్ వర్ యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తాం. ఓకే, నెగిటివా అంటే ఏమైనా నాట్ రాసినారా పైన, లేదు. సో కింద నాట్ రాసేద్దాం. ఓకే, ఆ తర్వాత మనం పాజిటివ్లో కన్వర్ట్ చేయాలి కదా, సో యాజ్ వచ్చేస్తుంది. యాజ్ మోర్ రాదు దీంట్లో, ఓన్లీ ఇంపార్టెంట్ ఒకటి వస్తుంది. సో యాజ్ ఇంపార్టెంట్ యాజ్ బాయ్స్ వచ్చేస్తుంది. బి క్యాపిటల్ రాయకూడదు, బి. ఓకే, నార్మలీ మనం లాస్ట్లో రాసేటప్పుడు క్యాప్స్లో ఉండకూడదు. ఓకే, లెట్ ఇట్ బి స్మాలర్ కేస్ ఓన్లీ. ఓకేనా ఫ్రెండ్స్, ఓన్లీ నేమ్ అట్లా వస్తే మనం ఓకే వీ కెన్ యూస్ క్యాపిటల్ లెటర్, బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ కామన్ నౌన్ ఆర్ సంథింగ్ రిలేటెడ్ టు దాట్ బెటర్ ఇట్ విల్ బి వి యూజ్ ఇట్ ఇన్ అ స్మాలర్ కేస్ ఓన్లీ. ఓకే, ఫైన్ ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటా. ఓకే, సో ఫైన్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో నేను సూపర్లాటివ్ అది ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద తీసుకొని వస్తాను. సో సూపర్లాటివ్లో ఎట్లా ఐడెంటిఫై చేయాలా, సూపర్లాటివ్లో ఉంటే మనకు పాజిటివ్ అండ్ కంపారిటివ్ రెండు దాంట్లో కన్వర్ట్ చేయాలి. ఓకే, సో అది ఒకటి ఉంటుంది. ఓకే, ఫైన్, మనకి కన్వర్షన్ మనకి ఏమి ఇచ్చినారు, వాళ్ళు కన్వర్షన్ ఇచ్చినారు. సో మనం ఇట్లా దాన్ని కన్వర్ట్ చేయాలి. అండ్ మన ఐడెంటిఫికేషన్ దీంతో కూడా మనం తెలుసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఐడెంటిఫికేషన్ కూడా ఇచ్చినారు కదా ఫ్రెండ్స్. ఓకే, ఐడెంటిఫికేషన్, సో దీంతో కూడా మనం తెలుసుకోవచ్చు ఏ దాంట్లో ఇచ్చినారు అనేసి. ఉంటే నాకు తెలిసి సెంటెన్స్ ఇచ్చేసి, ఓకే, మోస్ట్లీ అంత ఈజీ ఏం ఇయర్ ఫ్రెండ్స్. ఓకేనా, ఒక సెంటెన్స్ ఇచ్చేసి ఓకే ఫైండ్ ద కరెక్ట్ డిగ్రీ అని ఇస్తారు, కింద 4 ఆప్షన్స్ ఇస్తారు, దాంట్లో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే కన్వర్ట్ చేసిన తర్వాత వాళ్ళు 4 ఆప్షన్స్ ఇస్తారు, దాంట్లో మనం ఏది కరెక్ట్ అనేసి ఫైండ్ అవుట్ చేయాలి అనేసి. ఓకేనా, అట్లా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఫైన్ ఫ్రెండ్స్. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, సో మ్యాక్సిమం ఎక్కువ మందికి షేర్ చేయండి. చాలా మందికి నా వీడియోస్ గురించి తెలియదు, నా ఛానల్ గురించి తెలియదు. ఓకేనా, సో ప్లీజ్ షేర్ టు అదర్స్. ఓకేనా, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.